శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ అమ్మవారిని ఒక ప్రత్యేకమైన పేరుతో పిలిచారు. అసలు ఆడవాళ్ళు పెట్టుకోవడానికి విశేషమైనటువంటి యోగ్యమైన పేరు. ఆ పేరు శ్రీసరణి అని పిలిచారు. సరణి అంటే ప్రవాహం, శ్రీసరణి అంటే మంగళముల యొక్క ప్రవాహం, శుభ పరంపరలు. అమ్మవారి పేరు ఏమిటి అంటే శ్రీసరణి అన్నారు శంకరాచార్యుల వారు. నీకు అది ప్రవాహం కింద ఉండాలి. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మవారి తత్వము అని నేను ఏదైనా చెప్పాను అనుకోండి, అప్పుడు అది వృద్ధిలోకి వచ్చింది అని గుర్తు ఏమిటంటే అది ప్రవాహం అయితేనే వృద్ధిలోకి వస్తుంది. అది ప్రవాహం కాలేదనుకోండి పాడైపోవడానికి కారణమవుతుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, సరస్వతీ కటాక్షం ఉంది ఒక వ్యక్తికి, అపారమైనటువంటి పాండిత్యం ఉంది. ఏదైనా ఒక విషయం మీద మాట్లాడమంటే అనర్గళంగా మాట్లాడగలడు, అంత శక్తి ఉంది ఆయనకి. అన్నీ చదువుకున్నాడు, కానీ తన విద్య యందు తనకి మోహం ఉంది ఆయనకి, లేదా లోభం ఉంది. నేను ఇంత కష్టపడి చదివాను, ఎందుకు చెప్పాలి వీళ్ళకి? వీళ్ళు ఇంత కష్టపడి చదువుకున్నారా? నేను ఇన్ని పుస్తకాలు చదివితే ఇవి తెలుసుకున్నాను. ఇంత కష్టపడి నేను తెలుసుకున్నవి వచ్చి కూర్చున్నంత మాత్రం చేతి ఎందుకు చెప్పాలి వీళ్ళకి అని నేను అనుకున్నాను అనుకోండి, అప్పుడు నేను చదువుకున్న చదువు నిరర్థకమైపోతుంది. ఆ చదువుకు అర్థం ఉండదు, అది నాతో అంతరించిపోతుంది, అది ఎవరికి ఉపయోగపడదు. అందుకే సరస్వతి ప్రవాహం. అందుకే మీరు త్రివేణి సంగమం దగ్గరికి వెడితే గంగా యమున కనపడతాయి, సరస్వతి కనపడదు, అంతర్లీనంగా వెడుతోంది అంటారు. సరస్వతి పైకి కనపడేది కాదు. ఈయనకి సరస్వతీ కటాక్షం ఉంది అని మీరు చెప్పడం కష్టం. సరస్వతీ కటాక్షం ఉన్నవాడు అని ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆయన మాట్లాడితేనే తెలుస్తుంది. మాట్లాడడము అంటే అది ప్రవాహం. సరస్వతీ కటాక్షం ఎప్పుడు పనికొస్తుంది అంటే ప్రవహిస్తేనే. తాను నేర్చుకున్నది 10 మందికి చెప్పాడనుకోండి, 10 మంది అది విని మంచి మార్గంలో నడుస్తారు. ఆ 10 మందిలో ఇంకో 2 ఇంకో 10 మందికి చెప్తారు. అప్పుడు ప్రవాహంగా వెళ్ళినటువంటి సరస్వతి కొన్ని వేల మందిని మార్చడానికి పనికొస్తుంది. మీరు చూడండి, నది ఉత్పత్తి స్థానం ఎక్కడో ఉంటుంది, ఎక్కడో ఒక చోట పుడుతుంది నది. పుట్టినటువంటి నది అక్కడికి పరిమితం అవ్వదు, ప్రవహిస్తుంది. ప్రవహించే లక్షణం నదికి ఉంటుంది కాబట్టి నది వలన ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రవహించినటువంటి నది ఎన్నో ప్రాంతముల గుండా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ దానికి కాలవలు, ఏర్లు, ఉప ఏర్లు, పిల్ల ఏర్లు ఇన్ని బయలుదేరుతాయి. ఇవన్నీ ఎక్కడెక్కడో ఉన్నటువంటి గ్రామాలకి కూడా వెడతాయి. ఎక్కడో రాజమహేంద్రవరం పక్కన ప్రవహిస్తోంది గోదావరి. రాజమహేంద్రవరం పక్కన ప్రవహిస్తున్నటువంటి గోదావరి ఇటువైపుగా కూడా వచ్చింది కాబట్టి ఇక్కడ పంట పొలాలన్నీ పండుతున్నాయి కాబట్టి మనందరం 4 మెతుకులు తినగలుగుతున్నాం. నది ఎక్కడ పుట్టిందో అక్కడే నేను ఉంటాను, నేను ప్రవహించను అందనుకోండి, అప్పుడు ఇక దాని వలన ప్రయోజనం ఉండదు. ప్రవాహము అంటే ఒక చోట పుట్టినది ఇంకొక చోటికి తనంత తాను వెళ్ళాలి. సరస్వతి ఒకరికి స్వాధీనమై అంటే ఒకరి చేత పొందబడి, ఆ సరస్వతి ఆయన యందు ఉండిపోకూడదు, అది ప్రవాహ స్వరూపాన్ని పొందాలి. పొందితే 10 మందికి పనికొస్తుంది. లక్ష్మి అంతే. లక్ష్మి ఒకరి దగ్గర ఉందనుకోండి చాలా విశేషంగా, ఆయన కూడబెట్టుకోవడానికి తప్ప దేనికి ఉపయోగించుకోవడం అనుకోండి, ఆయన తను కూడా సుఖపడడం. కేవలంగా దాన్ని ఏం చేస్తుంటాడంటే దాచిపెట్టి ఆ డబ్బు చూసుకుని సంతోషిస్తూ ఉంటాడు. ఇప్పుడు దాని వలన ప్రయోజనం ఉండదు. అలా చేరిపోయినటువంటి డబ్బు దారి వెతుక్కుంటుంది. ఎందుకంటే ప్రవాహాన్ని మీరు ఆపలేరు, అది ఎటో ఒకటువైపుకి వెళ్ళిపోతుంది ఎప్పుడో ఒకప్పుడు. అది కూడబెట్టి దాచినది ధర్మశాస్త్రం చెప్తుంది ఎన్నో మార్గముల గుండా వెళ్ళిపోతుంది. రాజులు తీసేసుకుంటారు, లేకపోతే చోరులకు వశం అయిపోతుంది. 3 దాయాదులు తీసేసుకుంటారు, 4 వారసులు పుచ్చేసుకుంటారు. ఇలా రకరకాలుగా వెళ్ళిపోతుంది. తనంత తాను తన డబ్బుని ఉపయోగించాడు అనుకోండి, అప్పుడు ఉపయోగించినటువంటి డబ్బు ఏమవుతుందంటే అది ఈ లోకంలో కాదు పైలోకాల్లో కూడా సుఖాలకి కారణమవుతుంది. నేను మీకు బాగా అర్థమయ్యేట్టు చెప్పాలంటే, నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయనుకోండి, 1000 రూపాయలు దానం చేయమని శాస్త్రం చెప్పదు. దానికి విభాగం చెప్పింది. తన కోసం ఎంత ఖర్చు పెట్టుకోవాలి, బిడ్డలకు ఎంత ఇవ్వాలి, దాన ధర్మాలు ఎంత చెయ్యాలి అన్నీ చెప్పింది. నేను 200 రూపాయలు పెట్టి ఓ పంచెల చాపు కొని
ఒక యోగ్యుడైనటువంటి వ్యక్తికి ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఆయనకి ఇచ్చినటువంటి పంచెల చాపు పుణ్యంగా నా ఖాతాలో పడుతుంది. నా ఖాతాలో పడినటువంటి పుణ్యం ఏది ఉందో ఈ పుణ్యం అది నాకు ఉత్తమ లోకాలలో ఈ శరీరాన్ని విడిచిపెట్టేసిన తరువాత జీవుడు ఉత్తమ లోకాలకి వెళ్ళడానికి అది కారణమవుతుంది. ఉత్తర జన్మలలో నాకు లోటు రాకుండా, బట్ట కట్టుకోవడానికి నాకు దరిద్రం లేకుండా నేను ఇక్కడ చేసిన దానమే నన్ను కాపాడుతుంది. నేను 10 మందికి మంచినీళ్ళు ఇచ్చాను అనుకోండి, అందుకుని అక్షయ తృతీయ అని తిథి వస్తుంది. అన్నిటికన్నా ప్రధాన నీళ్లు. ఆ రోజున ఉదక కుంభదానం చేస్తారు. నీళ్లు, చక్కటి నీళ్లు తీసుకుని తీయటి నీళ్లు కుండలో పోసి అందులో యాలక్కాయలు లాంటివి వేసి బ్రాహ్మణులకు దానం చేస్తారు. ఏ లోకంలో ఉన్నా దాహానికి ఇబ్బంది రాకూడదు, నీళ్లు దొరకాలి. ఎందుకంటే జీవుడు శరీరం విడిచిపెట్టగానే ముందు పొందే ఖేదం ఏది అంటే దాహం. విపరీతమైన దాహాన్ని పొందుతాడు. ఆ దాహం పొందిన రోజున అతనికి నీళ్లు ఇవ్వడానికి యోగ్యత కేవలం ఒక కర్తదే కాదు, కడుపున పుట్టిన కొడుకులే కాదు, ఆయనతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆ రోజున నీళ్లు విడిచిపెట్టచ్చు. ఆ నీళ్లు జీవుడికి అందుతాయి. అందుకే ధర్మోదకాలని విడిచిపెడతారు. ఆ విడిచిపెట్టిన నీళ్లు తాగుతారు వాళ్ళు, తాగి బయలుదేరుతారు. దానికి ధర్మోదకము అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? మళ్ళీ ధర్మోదకం అంటే ఉదకానికి ధర్మం ఏమిటి? ధర్మోదకం ఎందుకయింది అంటే కడుపున పుట్టినటువంటి బిడ్డలు పరమ అధర్మాత్ములైతే ఒక్క తల మీద ఉన్నటువంటి జుట్టు మినహాయించి గుహ్య భాగముల యందు, అంటే బట్ట కట్టి ఏ అవయవాల్ని మనం కప్పేస్తామో అలా కప్పబడినటువంటి అవయవముల మీద పెరిగినటువంటి వెంట్రుకల మించి పడిన నీళ్లు తాగమంటారు. ఇటువంటి దుర్మార్గుణ్ణి కన్నావు కాబట్టి అటువంటి నీళ్లు తాగంటారు. అటువంటి నీళ్లు తాగవలసిన అవసరం రాకూడదు అంటే ధర్మోదకాల రోజున మిత్రులైన వాళ్ళని కూడా ఇమ్మంటారు. ఎవడో పరమధర్మాత్ముడు ఉంటాడు, భక్తుడు ఉంటాడు, ఆయన వెళ్ళి విడిచిపెట్టాడు అనుకోండి, అవి అక్షయం అవుతాయి. ఆ నీళ్లు తాగి వెళ్ళిపోతాడు. అందుకని ఉదకం ఎంతో అవసరం. ఇక్కడ దాచుకున్నాడు, ₹1 ఖర్చు పెట్టింది లేదు, శరీరం విడిచిపెట్టాడు, ఏ పుణ్యం ఆయన్ని కాపాడుతుంది? ఇక్కడ దాచుకున్న దాంట్లో అక్షయ తృతీయ నాడు ఉదక కుంభదానం చేశాడు. అది ఏ జన్మలోనూ మంచినీళ్ళకి లోటు రాకుండా ఆహంతో అలమటించిపోవలసిన అవసరం లేకుండా నీళ్లు దొరికేటట్టుగా ఈశ్వరుడు కాపాడతాడు. దాహార్తి తీరుతుంది. ఇక్కడ వస్త్రదానం చేశాడు, ఏ జన్మలోనూ వస్త్రానికి లోటు ఉండదు. ఇక్కడ 10 మందికి అన్నం పెట్టాడు, తాను అన్నం తినడానికి ఎప్పుడూ లోటు ఉండదు. పరమధార్మికంగా జీవించాడు, ఉత్తమ లోకాలలో నివాసం పొందగలుగుతాడు. ఇక్కడ ఉన్నది దాచుకున్నది తన వెంట రాదు, తాను ఖర్చు పెట్టినది ప్రవాహం వెళ్ళింది ఏదుందో, ప్రవహించినది ఏది ఉందో అది తన ఉద్ధరణకి పనికొస్తుంది. సరస్వతి ప్రవహిస్తే ఉపయోగం, లక్ష్మి ప్రవహిస్తే ఉపయోగం. అంతేకాని లక్ష్మి ఒక చోట ఉండిపోకూడదు. అలాగే శక్తి, ఒక వ్యక్తికి మంచి శరీర సంబంధమైనటువంటి బలం ఉంది, ఆయన బలం పోతుందేమోనని మంచి విశేషమైన బలమున్న ఆహారం తింటూ ఉంటాడు. ఏదో జీడిపప్పు తింటూ ఉంటాడు, ఖర్జూరం పళ్ళు తింటూ ఉంటాడు, మంచి బలమైన ఆహారం తింటూ ఉంటాడు. తిన్న ఆహారంతో బలం రావడానికి వ్యాయామం చేస్తాడు. మంచి వ్యాయామం చేసి యోగాసనాలు వేసి బలం సంపాదిస్తాడు. సంపాదించి ఏం చేస్తాడు? కూర్చుంటాడు, అంతే, ఏమీ చేయడు. ఇప్పుడు ఆయన సంపాదించుకున్న బలమైన శరీరంలో అలా ఉంటుందా? ఉండదు. మీరు ఎంత జాగ్రత్తగా నేను ఈ బలాన్ని ఖర్చు పెట్టకుండా దాచుకుంటానని దాచుకున్నా శరీరమునకు ఒక ధర్మం ఉంటుంది, జర్జరీభూతమవుతుంది. శరీరం వృద్ధాప్యాన్ని పొందుతుంది. వృద్ధాప్యాన్ని పొందినప్పుడు ఆ శక్తి ఎట్నుంచి వెళ్ళిపోయిందో తెలియదు, ఆ శక్తి ఆవిరైపోతుంది. ఒకసారి శక్తి ఆవిరైపోయింది అనుకోండి, తాను శక్తితో ఉన్నప్పుడు ఏది చెయ్యాలో అది చెయ్యలేనిది ఇప్పుడు చేస్తానంటే చేయలేడు. మీరు ఒక దేవాలయానికి ప్రదక్షిణం చెయ్యాలనుకోండి, ఒక శక్తి ఉండాలి. శక్తి ఉండగా ప్రదక్షిణం చేశారనుకోండి, పరమేశ్వరుడు ఈ శరీరాన్ని ఇచ్చినందుకు మీరు ఈ శరీరంలో ఉన్న శక్తిని ఉపయోగించి పుణ్యాన్ని మూట కట్టుకున్నారు. ఈ శరీరంలో శక్తి ఉంది. రోజు శ్రీరామనామం వ్రాసారనుకోండి, కొంత వ్రాసినప్పుడు చేత్తో కలం పట్టుకొని కదపగలిగిన శక్తి ఉంది. శ్రీరామనామం వ్రాసుకున్నారు కాబట్టి వ్రాసుకున్న నామం 3 రకాలైన ఫలితాలని కట్టబెట్టేస్తుంది. ఒంట్లో శక్తి ఉంది,
ఒంట్లో శక్తి ఉంది కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రం చదివారు. విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకున్నారు కనుక విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించినటువంటి శక్తి మీకు కలుగుతుంది, దాని వలన పుణ్యం కలుగుతుంది. శక్తిని దాచుకున్నారు, ఎందుకు ఉపయోగించలేదు, ఆ శక్తి ఉండిపోతుందా? ఉండదు. శరీరం జర్జరీభూతం అయితే ఆవిరైపోతుంది. శక్తిని సక్రమంగా వాడితే, దేనికి వాడాలో దానికి వాడిన నాడు ఆ వాడినటువంటి ఆ వ్యయం చేసినటువంటి శక్తి యొక్క అనుగ్రహంగా, దాని యొక్క ఫలితంగా విశేషమైనటువంటి పుణ్యాన్ని సాధించుకుంటాడు. అందుకే శక్తి అన్న మాట ఎప్పుడు వాడినా దాని అర్థం ఏమిటంటే ప్రవాహము వలన మాత్రమే నిన్ను అనుగ్రహిస్తుంది తప్ప అది ప్రవాహము కాని నాడు నిన్ను అనుగ్రహించేది కాదు అని గుర్తు. శ్రీ అని ఎప్పుడైనా చుడితే దాని అర్థం ఏమిటంటే కదిలితేనే ఫలితం ఉంటుంది, కదలని నాడు ఫలితం ఉండదు అని గుర్తు. శ్రీకారం చుట్టి ఇద్దరు ఒకటయ్యారనుకోండి, వాళ్ళిద్దరూ ఒకటైతే వాళ్ళిద్దరి జీవితాలు సంతోషంగా ఎప్పుడుంటాయి? మూడోవాడు బిడ్డడు వస్తేను వాళ్ళిద్దరే ఎంత కూడబెట్టుకుని ఎంత సంతోషంగా ఉన్నా కడుపున బిడ్డలు లేనినాడు ఏం సుఖం? ఆ సుఖం కడుపున బిడ్డలు పుట్టాలి. ఇద్దరు ఒకటై, ముగ్గురై, నలుగురై, కొడుకులొచ్చి, అల్లుళ్ళొచ్చి, కూతుళ్ళొచ్చి, మనవలొచ్చి, మునిమనవలొచ్చి తామర తంపరగా పెరుగుతోందనుకోండి, తన వయసుకి సార్థక్యం. నేను ఏదో ఒక వయసులో ఉన్నప్పుడు ఒక్కడిని ఉన్నప్పుడు బాగుంది, ఓ 18-20 ఏళ్ళు వచ్చే వరకు బ్రహ్మచర్యంలో ఉంటే నేను గృహస్థాశ్రమంలోకి వెళ్ళి భార్యని పొందాలి. కొన్నాళ్ళు నేను మా ఆవిడ బాగుంటుంది. కానీ బిడ్డలు పుట్టకపోతే అయ్యో పాపం పెళ్ళై ఇన్నేళ్ళయిందా సంతానం కలగలేదా అని అడుగుతారు. బిడ్డలు కలగాలి. బిడ్డలు కలిగాక అక్కడతో సరిపోదు, వాళ్ళు ప్రయోజకులు కావాలి. తర్వాత నేను ఆ అమ్మాయికి పెళ్లి చేసి అల్లుడిని తెచ్చుకోవాలి, కొడుక్కి పెళ్లి చేసి కోడల్ని తెచ్చుకోవాలి. తెచ్చుకుని కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు ఉంటే సరిపోతుందా? కుదరదు. నా కూతురికి బిడ్డలు పుట్టాలి, నా కొడుక్కి బిడ్డలు పుట్టాలి. దీన్ని తంతువు అంటారు వేదాంతంలో. తంతువు అంటే విస్తరించుట అని. ఒకటి నుండి సాగితే తంతు అంటారు. దూది చేత్తో పట్టుకుంటారు. ఇప్పుడు అలవాటు ఉందో లేదో నాకు తెలియదు. దూది చేత్తో పట్టుకుని ఆవు పేడతో చేసినటువంటి కచ్చిక అంటే ఆ పిడకని కాలిస్తే వస్తుంది. ఆ కాల్చినటువంటి బూది ఒక పక్కన ఆవు పాలు చిన్న గిన్నెలో పెట్టుకుని ఆవు పాలలో చేయి ముంచి మళ్ళీ కచ్చిక కొద్దిగా ఇలా పొడి చేసుకుని ఆ దూదిని తంతువుగా లాగుతారు. తీగ కింద వస్తూ ఉంటుంది. ఆ తీగ కింద వెళ్ళి గుండ్రంగా పడిందాన్ని ముక్కలు చేసి ఒత్తులు చేసుకుంటారు. ఆ దూదిలోంచి తంతువుగా విస్తరించి తీగ అవుతుంది. ఇంత కనపడినటువంటి దూది తంతువుగా వెళ్ళినప్పుడు అది కొన్ని కిలోమీటర్ల దూరం పెడుతుంది. ఒకటిగా మొదలై ముహూర్త నిర్ణయం చేస్తే అది తంతువుగా విస్తరించాలి, అది ప్రవహించాలి, అది కదలాలి అని కోరుకుంటే శ్రీకారము చేత ఆవిష్కరిస్తారు. అది కదలకూడదు, అది వెనక్కి వెళ్ళిపోవాలి. వెనక్కి వెళ్ళిపోయి ఆగిపోవాలి. ఇక తనలోకి తాను వెళ్ళిపోవాలి. అంటే ఇప్పటి వరకు పైకి వెళ్ళాడు, లోపలికి వెళ్ళిపోవాలంటే ప్రణవం ఓం. అది ఇక ఏమైపోతుందంటే తనలోకి తాను వెళ్ళి తాను ఆత్మగా నిలబడిపోతాడు. ఇక ఎవ్వరితో సంగం ఉండదు, తన శరీరంతో కూడా తనకి సంగం ఉండదు. అది కాషాయం కట్టుకున్న సన్యాసికి అవసరం కాబట్టి సన్యాసి ప్రణవం చేస్తాడు, గృహస్థు శ్రీకారం చుడతాడు. అందుకే శక్తి సంబంధం చెప్పినప్పుడు ఇక మళ్ళీ అమ్మవారి పేర్లు చెప్పరు. లక్ష్మి, పార్వతి, సరస్వతి అలా ఉండదు. ఎవరి పూజ మీరు చెయ్యండి, శ్రీకారం చెప్తే చాలు. శ్రీ సూక్తం అన్నాను అనుకోండి, మీరు ఏ అమ్మవారి స్వరూపాన్నైనా పూజ చెయ్యవచ్చు అని గుర్తు. అది శ్రీ అనేటటువంటి అక్షరము చేత ఆవిష్కరింపబడుతుంది. అందుకుని శ్రీతో మొదలు పెట్టాలి. శ్రీతో మొదలు పెట్టారు అంటే దాని గుర్తు ఏమిటంటే భగవంతుని యొక్క అనుగ్రహం చేత నాలోకి భావనలు వచ్చి భావనలు ఛందోబద్ధమైనటువంటి కవిత్వంగా 100 పద్యములుగా రావాలి. 100 తర్వాత ఎందుకు రాకూడదు? 101 పద్యం రాకూడదా? శతకము అని 100 పద్యాలే ఎందుకు రాయాలి అంటే శతకమునకు కలియుగంలో ఒక లక్షణం ఉంటుంది. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్ దేవేంద్రియే ప్రతిష్టతి. ఒకటి పక్కన 2 సున్నలు చేరితే 100. మీరు చూడండి, అంకెలలో కల్లా పెద్ద అంకె ఏది అంటే 9.
సంఖ్యలలో పెద్ద అంకె ఏది అంటే 99. 99 సంఖ్యలో అంటే రెండున్నటువంటి అంకెలతో కూడుకున్న వాటిలో పెద్దది 99. 99 కన్నా ఇంకా పెద్ద దాంట్లోకి వెళ్ళాలంటే ఈ 2 9లు ఉన్నంతసేపు పెద్దది అవ్వలేదు. ఈ 2 9లు సున్నలైపోవాలి. సున్నలైపోయి ఒకటి పక్కకి చేరిపోవాలి. ఒకటి పక్కకి చేరిపోతే 100 అయిపోతుంది. అంటే ఇవి 2 సున్నలైపోవడం అన్న మాటకు అర్థం ఏమిటంటే దాని పక్కన ఉంటేనే గౌరవం. జీవుడు 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 జీవుడని నేను ఏది అనుకుంటున్నానో ఆ జీవుడు, ఈ ప్రకృతి 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 అని నేను ఏది అనుకుంటున్నానో ఆ ప్రకృతి ఆ పరమేశ్వరుడి మీద ఆధారపడ్డాయి. నిజానికి ఇవి 2 విచారణ చూస్తే పరమేశ్వరుడే. తత్వమసి అనేటటువంటి మహావాక్యం పూర్ణమైతే అది రామ. రకార అకార మకారములు తత్వము అసి, అది ఇది అయి ఉన్నది. జీవుడు బ్రహ్మమై ఉన్నాడు. తత్వమసి మహావాక్యమే సంఖ్యలోకి తిరిగితే 100. అందుకని అది 100గా 100 పద్యములుగా ప్రవహించడము అంటే నేను చిట్ట చివర ఆ ఒకటి పక్క 0గా మిగులుట. దాని కొరకు శతక రచన 100గా నడవాలి. 100 పద్యాలు నడవడం కాదు, 100 పద్యాలతో పాటు నా జీవన ప్రస్థానం కూడా అలా నడిచి పరమేశ్వరుడి యందు చేరిపోవాలి. ఏ పరమేశ్వరుడిలోంచి విడివడి వచ్చానో మళ్ళీ వెనక్కి తిరిగి ఆ పరమేశ్వరుడి వైపుకి నడిచి పరమేశ్వరుడి యందు ఐక్యమైపోవాలి. అది 100. ఈ శతక రచన పూర్తవ్వాలి అంటే, ఆ ప్రవాహం నడవాలి అంటే శ్రీతో మొదలు పెడతారు. అందుకుని శ్రీ కాదు, అసలు శ్రీతో మొదలు పెట్టడానికి ఒక పెద్ద ఉపాసనా రహస్యం ఉంది. నాకు భక్తి ఉందనుకోండి, మా నాన్నగారిని నేను విశేషంగా గౌరవించవచ్చు. మా నాన్నగారు శరీరం విడిచిపెట్టేశారనుకోండి, మా నాన్నగారు అంటే నాకు ఎంతో ఇష్టం. మా అమ్మగారంటే నాకు ఎంతో భక్తి. మా అమ్మగారు నాన్నగారు ఇద్దరు లేరు, ఇద్దరు శరీరం విడిచిపెట్టేశారు. మా అమ్మగారు నాన్నగారు శరీరం విడిచిపెట్టేసిన తరువాత నేను మా నాన్నగారిని అమ్మగారిని యొక్క మూర్తుల్ని రెండిటినీ తీసుకెళ్ళి పూజామందిరంలో పెట్టి వాటికి నేను పూజ చేస్తాను, ఇక పరమేశ్వర స్వరూపాలకి పూజ చేయను అని అన్నాను అనుకోండి, అలా కుదరదు. ఎందుచేత అంటే భగవంతుని యొక్క రూపంలోకి ఐక్యమైపోయేవాళ్లే తప్ప వాళ్ళు భగవంతుడిలా విడివడి శాశ్వతంగా ఉండేవాళ్ళు కారు. మా అమ్మగారిని నేను చూడాలి అని అనుకున్నాను అనుకోండి, ఇప్పటికీ మా అమ్మ కనపడుతుంది. ఎక్కడ కనపడుతుంది? మా అమ్మ ఇందులోకి వెళ్ళిపోయిందో దాన్ని చూస్తే మా అమ్మ అందులో ఉంది. మా అమ్మ ఇందులోకి వెళ్ళిపోయింది, అమ్మవారిలోకి వెళ్ళిపోయింది. నేను శివాలయానికి వెళ్ళి పార్వతీదేవిని చూశాను అనుకోండి, ఆవిడలోనే మా అమ్మ ఉంది. అమ్మ అంటే మా అమ్మే అందులోంచి పలుకుతుంది. మా నాన్నగారు శివలింగంలోంచి పలుకుతారు. అంతేకాని మా అమ్మగారిని నాన్నగారిని పూజలో పెట్టి నేను పార్వతీ పరమేశ్వరుల్ని పెట్టననకూడదు. ఉపాసనలో భక్తి వేరు, ఉపాసన వేరు, రెండిటికి తేడా ఉంటుంది. ఉపాసన ఉపాసనే, భక్తి భక్తే, జ్ఞానం జ్ఞానమే. మూడు విడిపోయి ఉంటాయి తప్ప అసలు ఒకదాంతో ఒకటి కలగాపలగం చేయకూడదు. అలా చేస్తే దానికి అర్థం ఉండదు. ఆ జీవితాలు సరి అయిన మార్గంలో నడవవు. శ్రీరామ ఉపాసనకి యోగ్యుడు, రామ ఉపాసన యోగ్యుడు కాడు. దాని అర్థం ఏమిటంటే మనం ఎప్పుడైనా పూజ చేస్తే శక్తి సహితుడైన రూపాన్ని మాత్రమే పూజ చెయ్యాలి. అందుకే శ్రీ సూక్త పురుష సూక్తాల్లో ఉండే మంత్రాల్ని కలిపి షోడశోపచారముల్లోకి తీసుకొస్తారు. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం ఆ మంత్రం చెప్పి దానికన్నా ముందు సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతోరుత్వా అత్యతిష్టదశాంగుళం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః ఆవాహయామి అంటారు. అంటే పూజ చెయ్యకుండా నేను ఇప్పుడు ఉపన్యాసం చెప్తున్నాను అనుకోండి, నేను రాముడి గురించి ఎంత వర్ణించి చెప్పినా తప్పు లేదు. రాముడు అంత గొప్పవాడు అని నేను ఎన్ని రోజులు చెప్పండి తప్పు లేదు. నేను పూజ చేయడానికి వెళ్ళాను అనుకోండి, రాముణ్ణి ఒక్కడనే పెట్టి పక్కన సీతమ్మ లేకుండా పూజ చేశాను అనుకోండి, నేను తట్టుకోలేను ఆ తేజస్సు. అప్పుడు అది నన్ను హరిస్తుంది, అది నాలో ఉన్న తేజస్సుని కూడా లాగేస్తుంది. పక్కన శక్తి లేనటువంటి రాముణ్ణి మీరు తట్టుకోలేరు. రాముడే కాదు, ఉపాసన యందు ఎప్పుడూ కూడా శ్రీ సహితుడైన మూర్తినే పూజ చేయాలి. అందుకే శచీ పురంధరాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః,
అదేంటి, లేకపోతే లక్ష్మీనారాయణాభ్యాం నమః అంటాం. ఎప్పుడు చెప్పినా స్త్రీ సహితంగా ఉండాలి. అమ్మవారితో కలిసి ఉన్నటువంటి అయ్యవారిని ఆరాధన చెయ్యాలి. పక్కన అమ్మవారు లేకుండా ఉండేటటువంటి మూర్తికి పూజామందిరమునందు సింహాసనమునందు పూజార్హత లేదు. అలా పూజ చేయకూడదు, అది ఉపాసన కాదది. ఎందుచేత అంటే మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి, కుంకం వెయ్యాలి, ఎక్కడేస్తారు? శివలింగం ఉంది, శివలింగానికి కుంకుమార్చన చెయ్యొచ్చా? మీరు చేయకూడదు. అభిషేకం ఒకటే చెయ్యాలి. అందుకే శివాలయంలో కూడా శివలింగం పక్కనే ఎవరుంటారు? అమ్మవారు ఉంటుంది. కుంకుమార్చన చేయాలంటే అమ్మవారికి చెయ్యాలి. సీతారామచంద్రమూర్తి గుడి ఉందనుకోండి, రాముడికి తులసితో చేస్తే కుంకుమతో ఎవరికి చేయాలి? పక్కన అమ్మవారు ఉండాలి, అమ్మవారికి చెయ్యాలి. పైగా అమ్మవారు పక్కన ఉన్నంతసేపు ఆయన ప్రసన్నుడు. మీకు నేను ఒక్క మాట చెప్పాలి అంటే, బాగా మీకు అర్థం అవ్వాలంటే నేను ఒకటి చెప్తా చూడండి. పిడుగు ఎక్కడి నుంచి వస్తుంది? మేఘంలోంచి వస్తుంది. నీరు ఎక్కడి నుంచి వస్తుంది? మేఘంలోంచే వస్తుంది. మేఘంలోంచి వచ్చే నీరు, మేఘంలోంచి వచ్చే పిడుగుని తడపై ఆపగలదా? ఆపదు. అలాగే మీరు అన్నీ పరమాత్మతత్వమే కదండి, ఒకన్నే పెట్టి పూజ చేస్తానంటే మీరు తట్టుకోలేరు, మీరు మంగళప్రదత్వాన్ని పొందలేరు. శ్రీ పక్కన ఉండాలి ఎప్పుడూ కూడా. ఉంటేనే మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే నేను ఒకటి చెప్తా. విద్యుత్ శక్తి ప్రవహిస్తోంది. ఈ ప్రవహిస్తున్నటువంటి విద్యుత్ శక్తి దీపాలలోకి వెడితే వెలుతురు వస్తుంది, ఇందులోకి వస్తే గాలి తగులుతుంది, ఇందులోకి వస్తే నేను మెల్లిగా మాట్లాడిన మాటలు మీకు వినపడేటట్టు వినపడతాయి. ఇలా కాకుండా ఈ సాధనాల్లోకి వెళ్లకుండా విద్యుత్ శక్తిగా వచ్చి పడిపోయింది అనుకోండి, మీరు నేను ఈ సభలో కూర్చోగలమా? కూర్చోలేము. లోపల శక్తి ఉండి పైన ఒక ఉపకరణాన్ని ఆశ్రయించి ఉండాలి ఆ శక్తి. కారు యొక్క హార్స్ పవర్ ఎలా ఉంటాయో, పాలు తెలుపు ఎలా కలిసి ఉంటాయో, పండురసం తీపి ఎలా కలిసి ఉంటాయో, చంద్రుడు వెన్నెల ఎలా కలిసి ఉంటాయో, సూర్యుడు సూర్యకాంతి ఎలా కలిసి ఉంటాయో, భగవత్ తత్వమునందు శక్తి సహితుడై పరమాత్మ అలా కలిసి ఉంటాడు. ఇద్దరినీ కలిపి పెట్టి పూజ చేశారనుకోండి, మీకు శుభప్రదుడై మంగళప్రదుడై ఆయన మీ యొక్క ఉన్నతికి కారకుడవుతాడు. అది ఉపాసనా కాండ. ఉపాసన యందు అంతే. స్త్రీ సహితుడు కానటువంటి వారికి పూజ చేయడం కుదరదు. పక్కన భార్య లేనప్పుడు ఇక్కడే కుదరదండి, ఎక్కడ వరకు ఎందుకు, ఇక్కడే లేదు పూజ. పిలవరు. భార్య లేని వాణ్ణి, భార్య చనిపోయినటువంటి వాణ్ణి దంపతీ పూజ చేస్తే కూర్చోపెట్టరు. తన కడుపున పుట్టిన కూతురైనా భార్య లేనివాడు తన కూతురికి కన్యాదానం చెయ్యడానికి వీల్లేదు, మంగళప్రదత్వం లేదు. కొన్ని అంతే. ఆ వ్యక్తిగా ఎంత గొప్పవాడైనా కావచ్చు, పక్కన భార్య లేనప్పుడు ఆయన కొన్ని కార్యాలకు పనికిరాడంతే. ఉపాసన యందు కూడా అంతే. పక్కన అమ్మవారు లేని మూర్తి పనికిరాడు. ఆ పక్కన అమ్మవారు ఉన్నటువంటి వాడెవరున్నాడో వాడు మాత్రమే ఉపాసనకి యోగ్యుడు. ఉపాసన వేరు, జ్ఞానము వేరు, భక్తి వేరు. జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఏది దేనికి సంబంధించినదో తెలియకుండా వాటి జోలికి వెళ్ళకూడదు. అది కూడా మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకునే అధికారం మీకుండదు. పరంపరాగతంగా కులదేవతలు ఉంటారు, వాళ్ళు మీ సింహాసనంలో ఉంటారు, పూజామందిరంలో. వాళ్ళెవరున్నారో వాళ్ళకే ప్రధాన పూజ అందుతుండాలి, లేకపోతే వాళ్ళు ఆగ్రహిస్తారు. మీ కులదేవతని నేను ఇన్నాళ్ల నుంచి పూజలు అందుకుంటున్న వాడిని పక్కన పెట్టామని చెప్తారు వాళ్ళు. అది కుదరదు. అందుకని శ్రీ సహితుణ్ణే పూజించాలి. అందుకే మనం శుభలేఖ వ్రాసామనుకోండి, శుభలేఖ ఎవరు వ్రాస్తారు? శ్రీమతి మరియు శ్రీ అని రాసుకుంటారు. పేరు పక్కన శ్రీకారం లేకుండా రాయకూడదు. మీరు ఓ పుస్తకం తీసుకొచ్చి దీని మీద మీరు ఏమైనా మంగళవాచకం రాయండి అని నన్ను అడిగారనుకోండి, శుభం భూయాత్ అని రాశారనుకోండి, శుభములు జరుగుగాక అని రాస్తే చాగంటి కోటేశ్వరరావు అని రాయకూడదు. నిజానికి శ్రీ చాగంటి కోటేశ్వర శర్మ అని రాసుకోవాలి. నా పేరు ముందు నీ శ్రీ పెట్టుకుంటే నన్ను నేను గౌరవించుకున్నానని కాదు దాని అర్థం. మంగళప్రదుడను, భార్యాసహితుడను చెప్పడానికి పేరు ముందు శ్రీకారం ఉంటుంది. శ్రీకారం పేరు ముందు పెట్టుకోలేదనుకోండి, నేను ఏ మంగళానికి పనికిరాదని గుర్తు. అందుకే శుభలేఖ వేస్తే శ్రీమతి మరియు శ్రీ
చాగంటి కోటేశ్వర శర్మ వ్రాయు శుభలేఖార్థములు. ఎవరు పిలిచారు? కింద మళ్ళీ శ్రీమతి సుబ్రహ్మణ్యేశ్వరి, శ్రీ చాగంటి కోటేశ్వర శర్మ. శ్రీ పేరు పక్కన కూడా ఉంటుంది భార్యాసహితుడైతే. ఉపాసనా కాండ యందు రాముడి గురించి చెప్తున్నా కూడా నమస్కారంతో ప్రారంభం చేసినప్పుడు సీతాసహిత రాముడికి నమస్కారం చేయాలి. అందుకే శ్రీ రఘురామ అన్నప్పుడు అది రఘురామ అన్నది ఆ రఘు మహారాజు గారు పుట్టిన వంశంలో పుట్టిన రామ అని రఘురామ అని పిలవరు. శ్రీ రఘురామ అంటే శ్రీరామ, సీతాసహిత రామ అని పిలిచినట్టు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.